కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత జనులు చేసేటటువంటి పాపములను తొలగించి వాళ్ళని రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారం. అంత గొప్ప అవతారంలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన క్షేత్రం తిరుమల క్షేత్రం. మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనపడే వెంకటేశ్వరమూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనమిస్తారు. ఆయన ఒక చేత్తో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. అసలు ఎప్పుడైనా గ్రహదోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనో లేకపోతే అలదడమో చేస్తూ ఉంటారు. అలాంటిది ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెలియడం, పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం, గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం, ఆయన తన పాదాలని చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని, రాబోయే కాలంలో ఇంకా ఎంతోమంది భక్తులకి ఇది ఆశ్రయం కావాలని నేను పరిపూర్ణ హృదయంతో స్వామి పాదములు బట్టి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో స్వయంభువుగా లక్ష్మీ సమేతుడుగా శ్రీభూ సమేతుడుగా గదాధరుడై వెలిసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ స్వామివారిని కనుక 7 శనివారాలు దర్శించుకుంటే మీరు కోరిన కోరికలు ధర్మబద్ధమైతే 7 శనివారాలలోపే స్వామివారు వారి నిదర్శనాన్ని చూపించి మీ కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చగలరు. అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వామివారికి ప్రతి శనివారం కూడా దర్శనార్థం ఎంతోమంది భక్తులు వ్యయాప్రయాసతో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఎండైనా చలైనా వానైనా సరే ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా స్వామివారి దర్శనార్థం ప్రతి శనివారం కూడా వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. వానైనా సరే ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా స్వామివారి దర్శనార్థం ప్రతి శనివారం కూడా వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారన్నమాట. ఈ స్వామివారి యొక్క శనివారాలు 7 శనివారాలు పూర్తయిన తర్వాత ఆ దీక్షను పరిపూర్ణం చేస్తూ స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోమని చెప్పి స్వామివారి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ అష్టోత్తర పూజ స్వామివారిని చేయించుకున్నట్టయితే మీరు చేసినటువంటి శనివార దీక్ష 7 శనివారాలు ఏదైతే ఉందో అదంతా కూడా పరిపూర్ణం చెందుతుందన్నమాట. ఈ అష్టోత్తరంలో స్వామివారికి సంకల్పపూర్వకంగా మీ గోత్రనామాలన్నింటినీ కూడా చక్కగా స్వామివారికి విన్నవించి తిథి వారము నక్షత్ర యోగ కరణాలతో పంచాంగములతో స్వామివారిని అంతా కూడా సంకల్పపూర్వకంగా గోత్రనామాలతో మీ పేరు గోత్రాలన్నింటినీ కూడా స్వామివారికి చెప్పి అష్టోత్తర పూజ ప్రారంభిస్తున్నామని చెప్పి సంకల్పపూర్వకంగా స్వామివారికి విన్నవించి తదనంతరం స్వామివారిని చక్కగా ఆయన రూపము ఏదైతే ఉన్నదో ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేన ఆశ్రిత పారిజాతం శ్రీభూ సమేతం భజ వెంకటేశం. ఆయన చక్కగా శంఖుచక్రాలతో పట్టు పీతాంబరుడు ధరుడై ఊర్ధ్వపుండ్రాలతో పద్మములు వంటి కన్నులతో శ్రీభూ సమేతుడుగా ఆయన వెలుగొందుతున్నటువంటి ఆ రూపాన్ని ధ్యానించుకుని చక్కగా వైకుంఠపురంలో ఉన్నటువంటి ఓ స్వామి ఆ ఆనంద నిలయాన్ని వీడి ఈ అష్టోత్తర పూజ చేసేటువంటి వసంత మండపానికి విచ్చేయాలి అని చెప్పి ఆచార్య పురుషులు కోరడం చేత ఆయన ఈ బింబంలోకి ఉత్సవమూర్తిలోకి ఆవాహన చెంది తదనంతరం స్వామివారు ఈ యొక్క ఉత్సవమూర్తిలోకి ఆవాహన చేయగానే ఆయన కూర్చోవడానికి చక్కగా నవరత్న గతిత సింహాసనాన్ని వేసి పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆచమనము అలాగే తాగడానికి నీళ్లు, అర్ఘ్యము అలాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, ఈ విధమైనటువంటి ఉపచారాలు చేసి చక్కగా ఆయనకి ప్రోక్షణతో కూడినటువంటి మంత్రస్నానాన్ని చేయించి తదనంతరం కట్టుకోవడానికి బట్టలు వస్త్రము ఉత్తరీయము యజ్ఞోపవీతము ఆభరణములు గంధము అలాగే పుష్పములు అన్నీ కూడా స్వామివారికి ఉపచారాలను చేయడం జరిగింది. ఈ స్వామివారికి అష్టోత్తర పూజలో విశేషమైనది ఉత్కృష్టమైనది ఆచరింపజరిగినది అష్టోత్తర నామావళి, అష్టోత్తర శతనామావళి.
ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళిలో 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలు కూడా స్వామివారిని చక్కగా కీర్తిస్తూ ఉంటాయన్నమాట. ఆ కీర్తించే విధానం వల్ల స్వామివారు ఎంతో చక్కగా ఆయన ఆనందిస్తూ మనం కోరినటువంటి కోరికను చక్కగా సకాలంలో సిద్ధింపజేయిస్తాడనమాట. ఈ 108 నామాలు కూడా చక్కగా ఆచార్య పురుషులు పఠించి తులసీ దళములతో, తులసి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ద్రవ్యం, ఆ తులసీ దళములతో స్వామివారి యొక్క పాదాల చెంత ఈ 108 నామాలని కూడా చక్కగా చదువుతూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్పి 108 సార్లు అందరూ కూడా పలుకుతూ ఉంటారు. ఈ 108 అష్టోత్తర శతనామావళిని కూడా స్వామివారికి విన్నవించి తులసీ దళములతో పుష్పములతో అర్చన చేసిన ఎడల స్వామివారి సంతుష్టుడై మనం కోరినటువంటి కోరికలను సకాలంలో నెరవేరుస్తాడని చెప్పి ఆగమోక్త విధానంగా కూడా మన మహర్షులంతా కూడా తెలియజేయడం జరిగింది. आद्यदादा प्रदादाय नमः श्री वेंकटदाय नमः विश्वतेत्तकारणे नमः श्री वेंकटदाय नमः कूर्ममूर्तये नमः श्री वेंकटदाय नमः किन्नरदावदण्ड प्रदादाय नमः श्री वेंकटदाय नमः विभवाय नमः सार्वभौमाय मंगलम्